హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తూరు ప్రభుత్వం పాఠశాల సమీపంలోని పాన్ షాప్ లో చాక్లెట్లు తిన్న విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. గమనించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ కి ఆనుకొని ఉన్న ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు విద్యార్థులకు పాన్ డబ్బాలో విక్రయించే చాక్లెట్లను ఉచితంగా ఇస్తూ వచ్చారు. ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులు క్లాస్లోకి రాగానే మత్తులోకి జారుకొని వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయులు గమనించారు. కొద్ది రోజులుగా విద్యార్థుల వింత ప్రవర్తనను గమనించిన ఉపాధ్యాయులు విషయం ఏంటని ఆరా తీయగా పాన్ డబ్బా వాసులు ఇచ్చిన చాక్లెట్లు తినడం వల్ల ఇదంతా జరుగుతోంది అని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు పాన్ షాప్ పై దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కామన్ గా మనము గోల్డ్ కవర్ లో చిన్న చాక్లెట్ మాదిరి ఉన్నది, అది మత్తు పదార్థం ఉంది. దాన్ని డైరెక్ట్ వేసుకొని ఆ పిల్లలు నీళ్ళు తాగడం వలన బాగా మత్తుకొచ్చి వాళ్ళు అది మత్తు చెరించి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు అంటే మినిమం వాళ్ళకు మా తండ్రితో మాట్లాడుతున్నామా లేకపోతే స్కూల్ టీచర్ తోటి మాట్లాడుతున్నామా, ఒక స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నామా, ఆడపిల్లతో మాట్లాడుతున్నామా అనేది సోయి లేకుండా ప్రవర్తిస్తారు వాళ్ళు ఆ మత్తుకు అలవాటు అయినారు. దీనివల్ల చాలా పిల్లల భవిష్యత్తు చాలా ఘోరమైన దీనస్థితిలోకి పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము డీసీబీ గారికి కంప్లైంట్ చేయడం, తక్షణమే డిపార్ట్మెంట్ దీనిపైన చర్య తీసుకొని కట్టు మొత్తం చార్మినార్ అంటే ఆ స్టిక్కర్ పైన చార్మినార్ గోల్డ్ అనేది ఆ లోపల దాని స్మెల్ చూడలేని పరిస్థితి ఉంది. నిన్న కామన్గా ఎస్ఓటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దుకాణంలో కామన్గా చాక్లెట్ కొనుక్కోవడానికి పిల్లలను పంపిస్తే అక్కడ ఎన్ని కావాలంటే దాన్ని దొరుకుతున్నాయి. అంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం మనము, అసలు ఎక్కడున్నాం అనేది అర్థమవుతలేదు. రీసెంట్గా నిన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది విద్యార్థులు అంటే క్లాస్లో నీరసంగా ఉంటున్నారు, కొద్దిగా నిద్రావస్థలో ఉంటున్నారు అని చెప్పేసి మా ప్రధాన ఉపాధ్యాయులు గుర్తించి వారిని విచారించి మామూలుగా ఏంటి అంటే వారు ఏదో కొద్దిగా ఏమో తీసి చాక్లెట్స్ తింటున్నట్టుగా తెలిసింది. సో ఇది ఏంటో తెలుసుకోమని చెప్పేసి మన పోలీసు వారిని ప్లస్ గ్రామ ప్రతినిధులను మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని మిగతా వాళ్ళని కోవడం జరిగింది. తర్వాత దాన్ని విచారణ చేయవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది. దాంతో వారు విచారణ స్వీకరించి విచారణ చేయడానికి ముందుకు వచ్చారు. సో వాళ్ళని పిలిచి మాట్లాడి వీళ్ళు ఏదో తినడంలో కొంచెం తేడా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇట్లా ఉన్నట్టుంది, మాకు అనుమానంగా ఉంది కాబట్టి విచారణ చేపట్టి దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి సూచనలు చేయడం, గ్రామ ప్రతినిధులకు కానీ లేదా పోలీస్ వారికి కానీ తర్వాత మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి కానీ పిలిచి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పాన్ షాప్ లో చాక్లెట్లు తిన్న విద్యార్థులు విచిత్రంగా ప్రవర్తించడంతో పోలీసులు ఆ పాన్ షాప్ పైన దాడులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అసలు చాక్లెట్లో ఏముంది, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికే గంజాయి చాక్లెట్ల వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ధీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా, సూర్యమణి సాహులను వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వారి నుండి దాదాపు 42 చాక్లెట్ల ప్యాకెట్లు అంటే 9 కేజీలు బరువు ఉన్నటువంటి 42 చాక్లెట్ల ప్యాకెట్లు కూడా సీజ్ చేశారు. అయితే ఇవి పాత బస్తీలో కావచ్చు, మరోవైపు కొత్తూరు ప్రాంతంలో వీటన్నిటినీ తయారు చేసి ఇది విద్యార్థులు కూడా అమ్మకాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఆ పాన్ షాప్ లో విద్యార్థులకు ఈ యొక్క గంజాయి చాక్లెట్లు అమ్మడం వల్ల వాళ్ళు ఆ గంజాయి చాక్లెట్లు సేవించి స్కూల్ కి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు మత్తులో పడిపోవడం, తర్వాత వింతగా ప్రవర్తిస్తుండడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దానిపైన రైడ్ చేస్తే అసలు వాస్తవం బయటపడింది. ఈ ముగ్గురు నిందితుల్ని విచారణ చేస్తున్నారు. ఇంకా మరికొన్ని విషయాలు కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం పైన వారి తల్లిదండ్రులు పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిజమా? రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.